తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. మెల్లగా. నా తలరాత ఏంటి సీత ఇలా ఉంది? ఆ సముద్రమైనా ఇంకిపోతుందేమో కానీ నేను పోయేదాకా నా కన్నీళ్లు ఇంకిపోయేలా లేవు. నా భార్య ఇందిర చనిపోయినప్పుడు నేనున్నానంటూ బయటకు వచ్చిన కన్నీళ్లు ఆరిపోకుండా ప్రతిరోజు ఏదో ఒక రూపంలో నన్ను పలకరిస్తూనే ఉన్నాయి. నా పెద్ద కొడుకు పోయి నా కుడి భుజం విరిగింది. ఇప్పుడు వీడేమో ప్రాణాపాయ స్థితిలో బెడ్ మీద పడున్నాడు. ఆ దేవుడు నా భార్యతో పాటు నన్ను తీసుకెళ్లిపోయి ఉంటే తండ్రిగా ఇవన్నీ అనుభవించాల్సిన క్షోభ నాకు తప్పేది. బాధపడకండి అన్నయ్య, ఆదికేం కాదు. ఈ సిచ్యువేషన్ ని ఉపయోగించుకొని చక్రవర్తి అన్నయ్య దృష్టిలో పవిత్రని విలన్ని చేయాలి. దేవుడికి నా మనవరాలి మీద ఇంత కక్ష ఎందుకు? చిన్నప్పుడు చిన్న కష్టాన్ని తనతోనే ఉంచాడు, బాధలు పెడుతూనే ఉన్నాడు. కొన్ని జాతకాలంతే, శనిగ్రహాన్ని భుజాల మీద మోసుకొని తిరుగుతూ ఉంటారు. ఆ పాదం ఎక్కడుంటే అక్కడ అంతా భస్మమే. పుట్టగానే తల్లిదండ్రుల్ని పొట్టన పెట్టుకుంది. పెళ్లి చేసుకున్న పాపానికి అరవింద్ని బలి తీసుకుంది. మెళ్ళో తాళి కట్టిన కర్మకి ఆదిని ప్రాణాపాయ స్థితిలో బెడ్ మీద పడుకోబెట్టింది. నా మనసులో పవిత్ర మీద ఉన్న ఒపీనియన్ అంతా వాసుకి పిన్ని బయట పెట్టేసింది. సూపర్. కానీ పవిత్ర మా ఇద్దరి నుంచి శాశ్వతంగా దూరం కావాలి. ఈ మహాతల్లి వల్ల ముందు ముందు ఇంకెన్ని జీవితాలు ప్రాణ సంకట్లో పడతాయో. అత్తయ్య అన్న దాంట్లో తప్పేం లేదు డాడీ. ఈవిడ గారు గడపలో అడుగు పెట్టాక అందరి కళ్ళల్లో కడవల కొద్ది కన్నీళ్ళే తప్ప ఇంట్లో సంతోషం ఎక్కడిచ్చింది? ఆనంద జడ ఆవిరైపోయింది. ఫ్యామిలీలో ప్రేమతో కూడిన పలకరింపులు పెన వేసుకొని పడుకున్నాయి. అరమరిక లేని ఆప్యాయతలు అడ్రస్ తప్పాయి. కీర్తి, నువ్వు అరిచిన కోపంతో కసిరినా ఇదే నిజం సీతమ్మ. చూడు, నీ వల్లే ఆది అన్నయ్య ప్రాణం మీదకొచ్చింది. అన్నయ్యకి ఏదైనా జరగరాంది జరిగిందనుకో, నాలో రుద్రకాళం చూస్తావు. ఆహా, నా మనసులో ఉన్న ప్రతి అక్షరం కీర్తి నోట్ల నుంచి బయటకు వస్తుంది. ఎందుకమ్మా కీర్తి పవిత్రను అనరాని మాటలంటావు? తనందరి మేలు కోరేదే తప్ప ఎవ్వరి చెడు కోరదమ్మా. ముఖ్యంగా ఎప్పుడూ నువ్వు బాగుండాలని నీ గురించి ఆలోచిస్తుంది. జరిగినవన్నీ విధిరాత వల్లే తప్ప తన తప్పెలా అవుతుంది? నాకు కూడా కీర్తి అన్నదే కరెక్ట్ అనిపిస్తోంది తాతయ్య.
నా జాతకం బాగోకనే ఈ అనర్థాలన్నీ జరుగుతున్నాయేమో. పవిత్ర, ఆ ఆలోచన మనసులోంచి తీసేయి. అనుమానించడానికి అలవాటు పడిన వాళ్ళకి మంచితనం విలువ తెలియదు. మాటల తోటాలతో గాయం చేసే నాలుకకి మనసు పడే ఆవేదన అర్థం కాదు. నువ్వివేం పట్టించుకోవద్దమ్మా, వదిలే. పవిత్ర, నువ్వెళ్ళే ఆది దగ్గరుండు. వాణ్ణి చూసుకో. వెళ్ళమ్మా.